అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ రెడ్డి. మాది దళవాయిపల్లి గ్రామం, పుల్లంపేట మండలం, అన్నమయ్య జిల్లా. మేము ప్రస్తుతానికైతే 2024-25లో 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ తీసుకుని 5 ఎకరాల బొప్పాయి సాగు చేస్తున్నాము. ఈ డ్రిప్ ద్వారా అయితే బొప్పాయి సాగు చేస్తున్నామండి. మనము 5 ఎకరాలకు కానీ మనకు ఖర్చు ఒక 3 లక్షల వరకు వచ్చింది. 5 ఎకరాలకు కలిసి మనకు ఎకరాకి 20 టన్నుల లెక్కన చొప్పున వేసుకున్నా కానీ మనకు 5 ఎకరాలకు కలిసి 100 టన్నులు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 12 రూపాయలతో కోస్తున్నాము కాయ అయితే. అందువల్ల మనకు 100 టన్నులకి 12 లక్షల వరకు వస్తుంది. ఆ 12 లక్షల్లో మన పెట్టుబడి 3 లక్షలు పోయినా కానీ ఒక 8-9 లక్షల వరకు మనకు ఆదాయం రావచ్చు. అది ఎందువల్ల అంటే ఈ డ్రిప్ ద్వారా సాగు చేస్తున్నాం కాబట్టి మంచిగా పంట వస్తుంది. ఫిల్టర్ ద్వారా మనకు ఈ లాటర్స్లోకి వాటర్ వస్తాయండి. ఈ చుక్కా చుక్కా నీరు కారుతాయి. ఈ చుక్కా చుక్కా నీటిలోనే మనకు ఎరువులు కూడా, సూక్ష్మ ఎరువులు కూడా వాడుకోవచ్చు మనము. ఈ చుక్కా చుక్కా నీరు ద్వారా మనకు చెట్టు బాగా వేపుగా పెరిగి పూత పిందె బాగా మంచిగా సైజు రావడం కానీ కాయ ఇవన్నీ జరుగుతాయి. ఇంకొక సమస్య ఏంటంటే ఈ కలుపు కూడా చాలా వరకు మనకు ఆల్మోస్ట్ తగ్గిపోతుంది ఈ డ్రిప్ ద్వారా అయితే. అందువల్ల మనకు లేబర్ ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. మా ఇంట్లో వాళ్ళమే మేము పని చేసుకోగలుగుతాం ఇప్పుడైతే ఈజీగా. అందువల్ల డబ్బులు సేవ్ అవుతుంది మాకు. బాగా మంచి పంట కూడా బాగా వస్తుంది. ఇది కేవలం ఏపీ ఎంఐపీ ద్వారా డ్రిప్ ద్వారా మేము చేయగలుగుతున్నాము. ఈ బోర్ ద్వారా ఈ ఫిల్టర్లోకి వాటర్ వస్తాయండి. ఇది వెంచురీ అంటారు, అది స్క్రీన్ ఫిల్టర్ అంటారు. అందులో మెస్ ఉంటుంది, అది ప్రతి 2 రోజులకు 3 రోజులకు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ వెంచురీ ద్వారా అయితే మనం ఎరువులు పంటకు ఈజీగా సాగు చేయడానికి ఉపయోగిస్తాము. మనకు బయట ఎరువులు పైన చల్లే ఎరువులు అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ సూక్ష్మనీటి వాటర్ సాల్యుబుల్ ఎరువులు అయితే మనకి ఈజీగా ఖర్చు తగ్గిపోతుంది, పంట కూడా బాగా వస్తుంది. మనం ఎకరాకి 3 కేజీల చొప్పున ప్రతి 3 రోజులకి వదులుకుంటా వస్తాము. అందువల్ల పంట బాగా వస్తుంది. ఈ బొప్పాయి సాగులోకి మనం ఈ వెంచురీ ద్వారా ఎంకేపీ, ఎంఏపీ, 319, బోరాను, మెగ్నీషియం ఇటువంటివి ప్రతి 3 రోజులకు 4 రోజులకు ఒక 3 కేజీలు 4 కేజీలు ఎక్కేయడం ద్వారా మనకు పంట బాగా వేపుగా వచ్చి బాగా మంచి ఫలితాలు వస్తాయి. పాతకాలం పద్ధతి ప్రకారం అయితే బోర్లో నుంచి వాటర్ వచ్చి పెడపెడ నీళ్లు కట్టి సాగు చేయాలంటే చేయలేము, తక్కువ సాగు చేయాల్సి వస్తుంది. ఏపీఎంఐపీ ద్వారా 90% సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మనం డ్రిప్ సాగుతో 2 ఎకరాలకు సరిపోయే వాటర్తో 5 ఎకరాలు మనం పంట సాగు చేస్తున్నాము. అందువల్ల మనకు ఈజీగా ఉంది. ఇదే ఈ సిచ్యువేషన్ నాలాంటి యువ రైతులు కువైట్కి పాడుపోకుండా ఈజీగా ఈ 90% సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యవసాయం చేయగలుగుతున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఏపీ ఎంఐపీ అధికారులకి మా యువత ద్వారా ధన్యవాదములు తెలుపుతున్నాం.